సూపర్. అయితే చాలా క్లారిటీతో పుట్టారు మీరు. చాలా క్లారిటీ, చాలా అండ్ క్లారిటీతో. నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్. ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక 100 సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైజ్, మూవీ వైజ్. 25 ఫిల్మ్సా మీరు? లేదండి, 80 అవుతున్నాయి, ఆల్మోస్ట్ 80, మోర్ దెన్ 80. 80 సినిమాలు. తక్కువే, బట్ వెరీ సెలెక్టివ్. 80 సినిమాలు చాలా గ్రేట్ 80 సినిమాలు, 4000 పాటలు యాజ్ అ సింగర్. మోస్ట్ అమేజింగ్. 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ ఫీల్డ్. వావ్. డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్స్, హైయెస్ట్ సాంగ్స్ పాడి. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం మీకేమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే? ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉండడం? డెఫినెట్గా ప్రతిదీ కూడా అమ్మాయి, నాది ఏం లేదు, ఐఎమ్ ఓన్లీ ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. సో చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు? ఎప్పుడు లేదు? అవసరం కూడా లేదు బహుశా. మీరు 12 ఏళ్లకి ఇండస్ట్రీకి వచ్చేసారంటే అవసరం లేదు, అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు, బట్ నేర్చుకుంటే బాగుండేమో, బట్ ఐ డోంట్ నో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు? ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు డౌట్, ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకి? చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో. కాదు, ఈ జనరేషన్లో ఎవరున్నారు మీకు? ఎవరు ఒకళ్ళిద్దరు చిన్న, అంటే 1-2 సినిమాలు చేసేవాళ్ళు. బట్ మీరు చేసినంత సక్సెస్ఫుల్ గా, కమర్షియల్ గా. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మేబీ అన్ని రకాలుగానే తట్టుకోవడం కష్టం కదా. అన్ని రకాలుగాను అంటే డామినేషనా, లేకపోతే ఎవరికి అసలు తలంపు రాదా ఆలోచన? డామినేషన్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం చేసేసుకుని మనం వినడం వేరు, కమర్షియల్ మ్యూజిక్ వేరు, దానికి వైరల్ నచ్చేలా చేయాలని వేరు. అవును అవును, అది డిఫరెంట్. ఇది ఎందుకంటే మీరు చేసిన పాటలు అన్నీ కూడా కమర్షియల్ వాల్యూ, బ్యూటిఫుల్ గా. కమర్షియల్ లేదని నేను చేయను, అసలు ఏ ట్యూన్ చేయను. ఈవెన్ నా మూవీ ఫ్లాప్ అయినా కానీ పాట రికార్డ్. సో నేను అది డెఫినెట్లీ ఐ మేక్ షూర్ దట్. సో అది ఉంటుంది. అండ్ ప్లస్ టైమింగ్స్, ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ ఉండవు, అదొక ఇష్యూ. సో అదొక ఇష్యూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ ఏముంది, మనమే పెట్టుకునేవి కదా. ఎలాగో నేను పొద్దునుంచి 9 to 9 వర్క్ చేస్తా, 9 o'clock నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు కదా. అలాగే అమ్మ వెళ్ళిపోమ్మా అంటారు, అది అంతే కాదు కదా. అది కుదరదు. అది ఎప్పుడు కుదురుద్ది? మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత కుదురుద్ది, నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్. సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ ఏం లేదు, నాకు ఇష్టం. నాకు 2 వరకు, 3 వరకు, 4 వరకు చేసి మళ్ళీ 7 o'clock రికార్డింగ్కి వచ్చేసేదాన్ని. ఇంట్లో ఉన్న ఏ ఆలోచనలు, ఇప్పుడు ఏంటి రెండో బీజం ఎలా చేయాలి, లేకపోతే ఫ్లూట్ బిట్టాలా, ఇవే తిరుగుతుంటాయి. నాకు ఇంకో ప్రపంచం లేదు కదా, ఇదే ప్రపంచం. మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కిరవాణి సార్ కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, చాలా బాగా చేసావు, అద్భుతం అసలు. ధీరసమీరేమన్నా ఇప్పటికే అందరూ మెచ్చుకుంటారు ఏకగ్రీవంగా. అండ్ కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. ఒకటి పార్క్ అనే మూవీ, విఎన్ ఆదిత్య గారిది మూవీ, ఇంకా రిలీజ్ అవ్వలే. స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట, నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను. ఎలా తట్టింది నీకు ఈ ట్యూను అని అన్నాడు. చాలు కదా జీవితానికి అసలు. అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ అలా వెళ్ళిపోతుంటుంది. సో మచ్చుకొక 2 లైన్లు డెఫినెట్గా. అది కార్తీక్ పాడాడు. కార్తీక్ కూడా ఆ రోజు బిజీగా ఉండి నేను పాడలేనని ఏదో అన్నాడంట ఇన్ఛార్జ్ తోటి. వచ్చి పాడిన తర్వాత అన్నాడు, ఈ పాట నేను పాడకపోయి ఉంటే నేను ఒక మంచి సాంగ్ మిస్ అయ్యేవాడిని అని. అట్లాంటి ఒక సాంగ్. ఒక సందర్భంలో బాలు గారు, ఈ పాట నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, కార్తీక్ ఎందుకు ఇచ్చావు, ఎంత మంచి పాట అని ఆయన. సో గొప్ప గొప్ప ట్యూన్స్ అంటే అప్పుడప్పుడే వస్తాయి, నాట్ ఎవ్రీ టైం. నాకు తెలియలేదు అప్పుడు. సో అలాంటి సాంగ్. గుండె సడి పెంచినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చేరినట్టుంది మాయే, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగినేమో, మది మూలలాడింది తళతళ మెరుపుల నురగల అలలకు వడి వడి పరుగులతో మనసా.
గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా రమ్య గీతాలు మనసులో చేరి ఆలపించేటి పాట కచ్చేరి మధురమై ప్రణయ చరితమై చేరుకోదా మనసంతా నువ్వంట నిలువెల్లా ఇక తరగని తరనన వడి వడి పరుగులతో తెలుసా ఎంత So, ఇలా అసలు ఎంత సాగుతుంది. క్రియేటివ్ ఇది. యా అంటే ఇది తట్టడం కూడా చాలా కష్టం. ఎందుకు నాకు తట్టలేదని సార్ అఫ్ కోర్స్ అనడం అది వేరు, కానీ మేము మామూలుగా వింటుంటేనే ఈ ట్యూన్ ఇలా క్యారీ చేయాలనేసి అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ట్యూన్. ఇదంతా అంటే ఖచ్చితంగా ఒక డివైన్ గిఫ్ట్ లేకపోతే ఇలా ఆలోచించడం కష్టం. క్రిస్టియన్ ఆల్బమ్స్ మీరు చాలా చేశారు కదా శ్రీలేఖ గారు. నేను మర్చిపోయాను ఉండండి, ఇంకొక సినిమా అని చెప్పాను కదా, సారీ ఫర్ అది. సో నాకు ఒక రోజున ల్యాండ్ నెంబర్ కాల్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇది 2001 అనుకుంటా. 2001లో చెన్నైలో ల్యాండ్ కాల్ వచ్చింది. హలో, మామూలుగానే నాకు వణుకు, కీరవాణి అనే మాట విని ఏం తిడతాడో ఏంటో అని. అందరికంటే పెద్ద కదా తను, అందరికంటే చిన్న నేను. సో చిన్నప్పటి నుంచి ఆ భయం బాగా ఉంది. ఏం శ్రీలేఖ ఏం చేస్తున్నావు అంటే, ఏదో అయిపోయింది, ఏదో చేస్తాను, తప్పు చేశాను. ఏం లేదు పెద్దన్న, చెప్పు తిన్నావా అన్నాడు. తిన్నాను. ఊడుముక్కలాట నువ్వు చేసావా అన్నాడు. అవును పెద్దన్న నేనే చేశాను. తను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్కడో టీవీలో యాడ్ వస్తుంది, సినిమా రిలీజ్కి ముందర యాడ్. ఇది నేను చేయలేదే పాట, కానీ నేను చేసినట్టే ఉంది, ఎవరు చేశారా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. సో రాఘవేంద్ర గారిది కదా. సో అప్పటి వరకు రాఘవేంద్ర గారికి తనే చేసేవాడు. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఎవరు చేశారు ఇది, కళ్ళు మూసుకుని వెంటనే ప్రింట్ తను చేసినట్టే ఉంది. అది చేశారంటే శ్రీలేఖ అని చేశాం. బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అమ్మాయి. నాకు రాఘవేంద్ర గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇందులో 6 పాటలు ఉన్నాయి, నాకు 4 పాటలు ప్రింట్ మీ అన్నయ్య చేసినట్టే ఉండాలి, 2 పాటలు నువ్వు లిబర్టీ తీసుకో, నీ మార్క్ వేసుకో అన్నారు. సో కీరవాణి సార్ పాటలా ఉండాలి అంటే ఫస్ట్ మీ అప్రోచ్ ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ చేతి రికార్డింగ్ లో కూడా ఉంది, రికార్డింగ్ లో కూడా అప్రోచ్ సేమ్. ఇంకా మీరు ఆ సినిమా చూడండి అంటారు మీరు, కీరవాణి చేసినట్టు యాజ్ ఇట్ ఈస్. అందులో ఒక ఫస్ట్ సాంగ్ షూట్ అదే, నేను మొత్తం కంపోజింగ్ ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాను. ఒక పక్కన షూటింగ్ జరుగుతుందని. ఫస్ట్ పాట ఏంటంటే, ఇందులో సౌందర్య గారు, రంభ, రాశి ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ముగ్గురికి నాకు వేరియేషన్ తెలియాలని చెప్పారు. బట్ కీరవాణి చేసినట్టు ఉండాలి, నీ మార్క్ కూడా ఉండాలి. ఓకే సరే. ఫస్ట్ సౌందర్య గారి సాంగ్. వాన కన్యక వలపు కానుక నీ జిలిబిలి పలుకులు తళుకులు నాకే జావురాయగా తడి తడి వణుకుల గమకల్లో జిలిబిలి పలుకుల తమకల్లో తెగించి ముద్దులు బిగించి హద్దులు తనాన బంధాలే రాయన శృంగారలహరి. వాన 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 వాన. ఇదంతా అన్నయ్య స్టైల్ అనమాట. ఓహో, అక్కడ మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. అడమడమన నిండిపోయి ఉంటుంది తన స్టైల్. సో ఇదొక్కటి. అండ్ అలాగే పాలకోవా పాలకోవా తీసుకోవా చేసుకోవా అచ్చటైన ముచ్చటాడి నన్న తెచ్చుకోవా వెన్న పూస గోకులాన కన్నెలేత సోకులాన తందనానందనందనా పాలకోవ పాలకోవ. ఇది తన స్టైల్. అద్భుతం. రంభగారిది ఇది. పాలకోవ రంభగారిదే. పాలకోవ రంభగారిదే. అండ్ ఇంకొక పాట సరే నా స్టైల్లో చేయమన్నారు కదండి, రాశి గారికి చేశాను. రాసి చూస్తే కన్ని రాసి, కళ్ళు చూస్తే మీన రాసి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, తాననాధను రాసి, నిన్నేలుకోన 3 ముళ్ళేసి రాసి అని ఆవిడ రాసి మీద సాంగ్. పర్ఫెక్ట్. మీది
మీ సాంగ్స్ ట్యూన్స్ మీరు ఎంచుకునే రాగాలు ఇంకొంచెం డీప్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. కొన్ని Yeah, ఇది rare కాంబినేషన్స్ రాగం. ఇష్టం Ah, అని అనిపిస్తుంది. rare రాగం. రేర్ రాగాలు రైట్.